25 సంవత్సరాలుగా మేము ఒక లేఅవుట్లో, పద్మావతి నగర్ లేఅవుట్లో ప్లాట్లు కొన్నాము. కొన్నాము కానీ ఆ తర్వాత వెళ్ళి వాటిని మేము చూసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది మా పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మాకు 20 సంవత్సరాలుగా కాంపౌండ్ వాల్ కట్టి అటువైపు వెళ్ళడానికే లేకుండా చేశారు. అటువంటి పరిస్థితుల్లో హైడ్రా వచ్చిన తర్వాత మాకు హైడ్రా వాళ్ళు వచ్చి మనం చెప్పిన వెంటనే హైడ్రా కూడా ఏ డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే మనం చెప్పేది వారు వినరు, వాళ్ళు ఆలోచించి చేస్తారు ఏ పని చేసినా కానీ. అటువంటి వారిని తప్పుబట్టి ఎందుకు ఇలాగా అసత్యపు ప్రచారాలు చేస్తున్నారో మాకైతే తెలియడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నష్టపోయేది పేదవారు మాత్రమే. ప్రతి ఒక్క పేదవారు ఆలోచించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరు నష్టపోయేది ఎవరు, లబ్ధి పొందేది ఎవరు అనేది మీరు ఆలోచించండి. ఫస్ట్ హైడ్రా ద్వారా మనకి ఎటువంటి నష్టము లేదు. ఒకవేళ జరిగింది అనుకుంటే దానిలో పొరపాట్లు ఏంటో ఫస్ట్ గ్రహించుకోవాలి ఎవరైనా కానీ. మనకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ఒక సంస్థని ఎందుకు స్థాపించారు? అదే సంస్థ మనకి ఈరోజు ప్రజల్లోకి వచ్చినప్పుడు అది ఎందుకో అసత్యపు ప్రచారం చేస్తున్నారు. హైడ్రా అనేది తప్పు, హైడ్రా వాళ్ళు ఇలా చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అని. ఎందుకు తప్పు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ హైడ్రా అనేది మనకి చెప్పారు? చెప్పిన హైడ్రా ద్వారానే మనము ఏదో చేసుకుంటున్నాము అంటే మళ్ళీ అదే హైడ్రాది తప్పు. హైడ్రా వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఎవరికి తప్పు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. హైడ్రా వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారే తప్ప ఎవరూ నష్టపోలేదు. ఒకప్పట్లో మా సర్వే మేము ఎన్నోసార్లు 2010 నుంచి మేము సర్వేకి అప్లై చేశాము. మాకు ఏ సర్వేయర్ వచ్చి మాకు సహాయం చేయలేదు, మాకు హెల్ప్ చేయలేదు. కనీసం మా స్థలంలోకి మేము కాలు పెట్టడానికి కూడా మాకు లేదు.